ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు సిపిఐ నేతలు ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమిని తక్షణమే అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పండగల పేరుతో ప్రభుత్వం కాలయాపన మాని తక్షణమే టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కూటమి సర్కార్ స్పందించకపోతే పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. మీరు ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు మీ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి మీరు ప్రకటించారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్కరికి 1 సెంటు స్థలం ఇచ్చినటువంటి పాపాన మీరు పోలేదు.